సుప్రీంకోర్టులో ఈ నెల 17 నుంచి చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణకు రాబోతున్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఈ నెల 17న విచారణకు రాబోతుంది. ఈ కీలకమైన సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి సోదరులు గౌరవ రేవంత్ రెడ్డి గారి ముందు 3 ప్రతిపాదనలు పెడుతున్నాం. వెంటనే దాన్ని ఆమోదించాలని, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటిది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నామని అఫిడవిట్ దాఖలు చేయడం. రెండోది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ని నియమించడం. మూడవది, ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి లేఖ కేంద్ర ప్రభుత్వానికి రాయించడం. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణను మొదటి నుంచి సమర్థిస్తున్నామని చెప్తున్నారు. అయితే 2004లో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అంశం చర్చకు వచ్చినప్పుడు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరాన్ని దృష్టి పెట్టుకొని ఆనాడు అఫిడవిట్ దాఖలు చేయించాడు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని కేకే వేణుగోపాల్ గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నియమించాడు. అంటే సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ గారి ప్రభుత్వమే 2 ప్రక్రియలు నిర్వహించిందని, వర్గీకరణను సమర్థించుకునే కోణంలో, వర్గీకరణను అమలు చేసుకునే కోణంలో ఒకటి, వర్గీకరణను అమలు చేయించే కోణంలో మరొకటి. అఫిడవిట్ ఒకటి, సీనియర్ న్యాయవాది నియమించడం రెండోది. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత 2004 తర్వాత 2024లో మళ్ళీ 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణకు రాబోతున్న సమయంలో తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సమర్థిస్తున్నామని పదే మేనిఫెస్టో పెడుతూ వస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో మొదటి అంశంగానే ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడడం అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు తక్షణమే సుప్రీంకోర్టుకు కావాల్సిన, వర్గీకరణను సమర్థిస్తూ కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని మేము విజ్ఞప్తి చేస్తూ, జాతీయ పార్టీ అధ్యక్షుడి అభిప్రాయం కూడా ఈ విచారణకు సంబంధించిన విషయంలో అవసరం పడుతుంది అనే విషయం కూడా గుర్తు చేసుకున్నాం. 2010లో కమిషన్ కేంద్ర ప్రభుత్వం ముందు 3 సూచనలు చేసింది వర్గీకరణ అమలు చేయాలంటే. ఒకటి, ఎస్సీ కమిషన్. ఇది అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించిన
అంశాల మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటే కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి 2010లో 3 సూచనలు చేసింది. అప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది. మొదటిది ఎస్సీ వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోండి అని. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలే తీసుకోమనేది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఆమోదం కాదు. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు వచ్చినాయి. ఎస్సీ వర్గీకరణ అవసరమైన రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమని రాసినాయి. ఎస్సీ వర్గీకరణకు మాకు అవసరం లేదన్న వాళ్ళు అవసరం లేదని రాసినాయి. ఎక్కడ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయో, ఎక్కడ అన్యాయం జరిగిందని సమాజం ముందు రోడ్డు మీదకి వచ్చిందో అక్కడ ప్రభుత్వాలు గుర్తించాల్సి వచ్చింది, వర్గీకరణకు అనుకూలంగా స్పందించాల్సి వచ్చింది. ఆ విధంగా ఎస్సీ వర్గీకరణ అంశం ప్రధాన అంశంగా ఉన్న రాష్ట్రాలన్నీ వర్గీకరణ సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అభిప్రాయం చెప్పినాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం లేని కాడ అవసరం లేదని కూడా చెప్పినాయి. కాబట్టి మొదటి అంశం ఎస్సీ వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకోవడం అనేది పూర్తయిపోయింది. ఇది కమిషన్ అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోవాలనేది ఎస్సీ కమిషన్ చెప్పింది కనుక ఆ ప్రక్రియ అయిపోయింది. రెండో దాంట్లో ఎస్సీ వర్గీకరణ మీద రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోమని చెప్పింది. ఎస్సీ వర్గీకరణ మీద రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోమని కూడా చెప్పింది. రాజకీయ పార్టీల అభిప్రాయంలో భాగంగా బీజేపీ లేఖ రాసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా గడ్కరీ గారు ఉన్న సమయంలోనే లేఖ రాసింది. ఇది కసరత్తులో జరిగిన ప్రక్రియ. మాది తీస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కమిషన్ 2 అభిప్రాయాలు చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు వచ్చినాయి. రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా కోరింది, రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా వచ్చేసినాయి. కానీ రాంది రాజకీయ పార్టీగా దేశంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకే రాయాలి. కాబట్టి అందరి చూపు ఏపీ ఎన్నికల వైపే. 4 పార్టీలు, 175 స్థానాలు. అందరి ఆశ ఒకటే, అందరి ఆశయం కూడా ఒకటే, అదే గెలుపు. మరి ఆ గెలుపు వరించేది ఎవరిని? ఎన్నో సర్వేలు, మరెన్నో రిపోర్ట్లు, పండితుల పంచాంగాలు, కోట్లలో బెట్టింగులు. 175 సెగ్మెంట్లో ఎవరెక్కడ గెలుస్తారో, సీఎం ఎవరవుతారో చెప్పడానికి చిట్టి రెడీగా ఉంది. క్రికెట్, ఫుట్బాల్ నుంచి తెలంగాణ ఎన్నికల ఫలితాల వరకు వీడు చెప్పిందే జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ గేటు తాకేదెవరు, మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండేదెవరు తెలుసుకోవడానికి నేనెంత ఎగ్జైట్మెంట్తో ఉన్నా. చెప్పడానికి చిట్టి కూడా రెడీగా ఉంది. మరి మీరు? చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ.